పుష్ప 2 మరికొద్ది రోజుల్లో మరో 3 రోజుల్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా చుట్టూ సినిమా ప్రపంచంలో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చుట్టూ చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. మరొక వైపు ఇది రాజకీయాలతో కూడా కాసింత ముడిపడి ఉంది. ఎప్పుడైతే పుష్ప 2 దేశవ్యాప్తంగా కూడా విపరీతమైన క్రేజును సంపాదించిందో, బేసిక్గా మనుషుల్లో ఉన్నటువంటి ఒక బేసిక్ అవలక్షణం ఉంటుంది. మన వాళ్ళు ఎవరైనా కనుక ఎదుగుతూ ఉంటే కాలు బట్టి కిందకి లాగేద్దామని చెప్పి చేసే ప్రయత్నాలు. సో పుష్ప 2 అనే మన తెలుగు హీరో, జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరో, అంటే ద బెస్ట్ యాక్టర్గా మొట్టమొదటి అవార్డు తెలుగు నుంచి. మన వాళ్ళు ఎదుగుతూ ఉంటే మంచిదే కదా అని చెప్పి అనుకోవాల్సిన చోట కొందరు మెగా ఫ్యాన్స్ అని, మరికొందరు మరో రకమైన ఫ్యాన్స్ అని దాన్ని అంటే పుష్పాన్ని నెగిటివ్ చేయడం అనేది ఒక రకమైన తీవ్ర ఏమంటారు వ్యతిరేక ప్రచారం చేయడం మొదలెట్టారు. ఏ స్థాయిలో ఆ వ్యతిరేక ప్రచారం చివరికి నిన్న మొన్నటి వరకు పుష్ప 2 థియేటర్లు ప్రదర్శించడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావట్లేదు అని చెప్పి ప్రచారం తీసుకొచ్చారు. రకరకాలుగా దాన్ని ప్రచారం తీసుకొని వచ్చారు. దాన్ని ఏమంటారు సక్సెస్ కానీ కూడా చేయాలి, డబ్బులు సంపాదించకుండా చేయాలి. ఇప్పుడు ఇంకో కొత్త హ్యాష్ ట్యాగ్ తీసుకొని వచ్చారు సోషల్ మీడియాలో, బాయ్కాట్ పుష్ప 2 అని. ఎందుకని ఈ స్మగ్లర్లను వాళ్ళను హీరోలుగా చిత్రీకరించడానికి సమాజం వ్యతిరేకించాలి కాబట్టి బాయ్కాట్ చేయాలి అంటే ఒక గ్రూపు. మరికొందరు ఏంటి, తాజాగా నైజాం ఏరియాలో రేట్లు, కొత్త సినిమాలు ఫస్ట్ రేట్లు పెంచుకుంటారు కదా, ఆ రేట్లు పెంచుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. సో పుష్ప 2 బయర్లు రేట్లు భారీగానే పెంచుకున్నారు. సో ఇది రేట్లు ఎక్కువ పెంచుకున్నారు కాబట్టి పుష్ప 2ను బాయ్కాట్ చేసి ఇంకొక సినిమా ఇలా పెంచుకోకుండా గుణపాఠం నేర్పాలట. మరి ఇంతకుముందు సినిమాలు రేట్లు పెంచుకున్నప్పుడు అప్పుడు బాయ్కాట్ చేసి గుణపాఠం నేర్పించాలని చెప్పి అనిపించలేదా? జాతీయ అవార్డు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పుష్ప 1కి అప్పుడు స్మగ్లర్ల పాత్రను ప్రమోట్ చేయకూడదని చెప్పి అనిపించలేదా? ఏదో ఉప ముఖ్యమంత్రి గారికి బెంగళూరు వెళ్ళి స్మగ్లర్లను కనుక హీరోలుగా పెద్ద హీరోలుగా చలామణి చేస్తూ ఉంటే అని చెప్పి ఆయన నీతి వ్యాఖ్యలు బోధించిన తర్వాత చాలా మందికి ఇందులో హీరో స్మగ్లర్ బాయ్కాట్ చేయాలని చెప్పి అనిపిస్తూ ఉంది. అంటే పుష్ప 2ను ఆ క్రేజ్ని అల్లు అర్జున్ను డ్యామేజ్ చేయాలని ఏ దారి దొరికినా ఆ దారి ఉపయోగించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇది ఒక రకమైన దొడ్డిదారి. రేట్లు పెంచారు కాబట్టి బాయ్కాట్ పుష్ప 2, హీరో స్మగ్లర్ పాత్ర బాయ్కాట్ పుష్ప 2, రకరకాలుగా. మరి వీళ్ళ ఏడుపులు పెడబొబ్బులన్నీ ఆ సినిమా ఇమేజ్ను, ఆ సినిమాకి వచ్చే కలెక్షన్స్ను ఎంతవరకు తగ్గించగలుగుతాయి అంటే అయ్యేది లేదు, పోయేది లేదు. సినిమా బాగుంటే అందరు చూస్తారు, బాగుంటుంది. సినిమా కంటెంట్ బాగాలేకపోతే అయ్యేది లేదు. వీళ్ళు సినిమాని ఏమి హిట్టు చేయలేరు, వీళ్ళు సినిమాని అయితే ఫ్లాపు చేయలేరు. ఇదో రకమైనటువంటి ఏడుపు ఇది. అట్లా ఉత్తుతిగా అట్లా ఏదో వీళ్ళందరికీ వీళ్ళు ఏడుస్తూ సంతోషపడి ఏదో కాసింత ఆ సినిమా రిలీజ్ అయిపోయేంతవరకు, ఆ సినిమా సీజన్ అయిపోయేంత వరకు అది ఏడుపులు పెడవబలతోటి కాలం నెట్టుకు రావడం తప్ప ఏమన్నా అర్థపడుతూ ఉన్నాయి వీళ్ళ ఏడుపుల్లో, వీళ్ళ బాయ్కాట్ పిలుపుల్లో. రేట్లు ఎక్కువ పెంచడం అంటే అసలు ఆ కాన్సెప్ట్నే బాయ్కాట్ చేయాలి, సినిమాను కాదు. ఆ కాన్సెప్ట్ ఇంతకుముందు సినిమాలన్నీ నీకు అదే పని చేసాయి కదా. అప్పులేని అబ్జెక్షన్ ఇప్పుడే బాయ్కాట్ ఎందుకు వస్తుందంటే ఆయన ఎదుగుదలను ఓర్వలేనటువంటి కొన్ని బ్యాచ్లు ఏదో ఒక అడ్డదారిని ఉపయోగించుకొనైనా దాన్ని ఏమైనా కనుక దెబ్బతీద్దామని చెప్పి ఆలోచన. దెబ్బ తీయలేరు అన్న సంగతి వాళ్ళకి తెలుసుకుంటే ఈ ఏడుపులు ఆపేస్తారేమో.